హాయ్ అండి. చామదుంపలు గ్రేవీ కర్రీ చేసుకుందాం. చామగడ్డ శుభ్రంగా కడిగేసుకొని ఓ 2 విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించి పొట్టు తీసి ముక్కలకు తరిగి పెట్టుకున్నాను. ఓ బాండీలో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక 4-5 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా కారం పొడి, రాళ్ళుప్పు బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను ఎప్పుడు పోపు దాంట్లో వేసే ఆయిల్ కొబ్బరి నూనెనండి. కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చామదుంపలన్నీ కూడా వేసుకొని ఇంకొద్దిగా వాటర్ పోసి గరం మసాలా 1 స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని దగ్గర అయిన తర్వాత దించేయడమే. రాజ్మా గ్రేవీ చేసుకుందాము. రాజ్మా కుక్కర్లో వేసుకొని 2 టమాటాలు పెద్ద సైజువి కట్ చేసి వేసుకున్నాను. పొట్లకాయ, అల్లం, వెల్లుల్లి. ఇది చపాతీ మీదకి చాలా బాగుంటుంది. రైస్లోకైనా బాగుంటుంది, కానీ చపాతీ పైకి కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు, 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా కారం పొడి, రాళ్ళుప్పు, పసుపు, పాల పైన ఉండే మీగడ, పాల మీగడ వేసుకోకుండా మీరు ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పోపు పెట్టుకున్నప్పుడు నేను కొబ్బరి నూనె అనేది వేస్తాను. 2 గ్లాసుల వరకు మనకి పొట్లకాయ ఎంత ములిగే వరకు కూడా ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక 3-4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మాది అయినా గట్టితనం ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. చామదుంపల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఏదైతే పొట్లకాయ ఉందో అది మెత్తగా అయిపోయింది. సైడ్కి దింపుకున్నాను కుక్కర్తో. కొద్ది కొబ్బరి నూనె, సాజీరా, స్టార్ 1, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొత్తిమీర, సన్నగా తరుగుకున్న కొత్తిమీర ఇవ్వండి. కుక్కర్లోనే మొత్తం చూసారు కదా, స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మెదిపేసుకొని ఆ పోపులో పోసేసి కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం దగ్గర పడే వరకు హైలో పెట్టి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. మనకి ఇది చాలా మంచి సువాసనతో టేస్టీగా చాలా బాగుందండి. నేను చపాతీ పైకి చేశాను. నచ్చితే ఈ 2 కర్రీస్ ఒకసారి ట్రై చేయండి.